దాసుకి స్పృహ వచ్చి దశరథకి ఫోన్ చేసి "అన్నయ్య నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి రమ్మని" చెప్తాడు. అయితే జోష్న కూడా ఆ మాటలు వినేసి వాళ్ళ వెనకాలనే వెళ్తుంది. కరెక్ట్‌గా జోష్న గురించి నిజం చెప్పే టైంకి ఈ దాసుకి తలకి బలంగా దెబ్బ తగలడంతో ఎవరైనా సౌండ్ చేస్తే ఉన్నట్టుండి మరలా స్పృహ కోల్పోతాడనమాట. అది తెలుసుకున్న జోష్న సౌండ్ చేస్తుంది. కరెక్ట్‌గా నిజం చెప్పే టైంకి దాసు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఫ్రీజ్ అయిపోతాడనమాట. అయితే జోష్న అక్కడికొచ్చిన విషయం దశరథ్ తెలుసుకుంటాడు. జోష్న వచ్చింది అంటే మా వెనకాలనే తిరుగుతూ ఉంది, వెంటాడుతూ ఉంది. ఈ జోష్న వల్ల ఖచ్చితంగా దాసుకి ప్రమాదం అయితే ఉందని భయపడిపోతాడు. ఇక జోష్న వెళ్ళడం కూడా చూస్తాడు. జోష్న ఏమనుకుంటుంది, అసలు నన్నెవరు చూడలేదులే, మొత్తం ఈరోజు నిజం చెప్పకుండా ఆపిచ్చేసాననుకోని ఇంటికి వెళ్తుంది. కంగారుగా ఉంటుంది. ఇంతలో ఈ పారిజాతం వచ్చి "ఎక్కడికెళ్ళావే? ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. అంత టెన్షన్‌గా ఉన్నావేంటి? అయినా ఒక కమ్మే ఉంది. ఇంకో కమ్మ లేదు చెవులో" అంటే అక్కడేమన్నా పడిపోయిందా అని భయపడిపోతుందనమాట. అది ఒకవేళ దశరథ్‌కి దొరికితే మొత్తం నిజాలు ఒక్కొక్కటిగా తెలిసిపోతాయేమో అన్నట్టు భయపడిపోతూ ఉంటుంది. అయితే ఇక జోష్న విషయంలో చాలా భయపడిపోతూ ఉన్నాడు దశరథ్. ఈ ఏం చేస్తుందో ఏమో దాసునని. ఇక స్వప్నకి, కాశీకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం తన చుట్టే ఉంది అని చెప్పడంతో కార్తీక్ ఉండి "అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు? దాసు మావయ్యకి ఏం ప్రమాదం ఉంది? ఎవరి వల్ల ఉంది?" అని అడగగానే కవర్ చేస్తాడు. కాదు తన చుట్టూ ఎవరో ఒకరుంటే కొంచెం సేఫ్టీ కదా! ఆల్రెడీ దెబ్బ తగిలింది కదా! అలా చెప్పానులే అన్నట్టు కవర్ చేసుకుంటాడనమాట. మొత్తం మీద జోష్న వల్ల దాసుకి పెద్ద ప్రమాదం అయితే గమనిస్తాడు.